బ్రేకింగ్ న్యూస్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. అభ్యంతరాలు ఉంటే తెలపాలి అంటూ ఫిర్యాదుదారుడిగా ఉన్న ఆళ్లకి విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు పంపించింది. అవకతవకలు జరిగాయి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. ఎందుకంటే ఇందులో ఇక్కడ అవకతవకలు జరిగాయంటూ పిటిషన్ వేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ పిటిషన్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి నోటీసులు ఇచ్చారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నోటీసులో ఏం పేర్కొన్నారు? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమైనా అభ్యంతరాలను చెప్పబోతున్నారా? ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా అక్రమాలు జరిగే అవతవకలు పాల్పడ్డారు. అలాగే ఆయన అనుమతులకు సంబంధించి కూడా లబ్ధి చేకూరే విధంగా ముందుగా భూములు కొనుక్కొని ఆ తర్వాత మాత్రమే ఇన్నర్ రోడ్ ని ప్రకటించారు. దీంతో అక్రమాలు జరిగాయని చెప్పి గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణతో పాటు పలువురు టీఆర్డీ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులపై వైసీపీ సర్కార్ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన తర్వాత దీంట్లో ఎక్కడా కూడా అక్రమాలు జరిగినట్లు కానీ లేకపోతే అవకతవకలు పాల్పడ్డట్టు కానీ ఎక్కడా కూడా సిఐడికి సంబంధించి గుర్తించలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసుని క్లోజ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వంలో అంటే సిఐడికి సంబంధించి లేఖ రాసింది. ఈ లేఖకు సంబంధించి కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విచారణ జరిపి ఎవరైతే పిటిషన్ అంటే ఫిర్యాదుదారు ఉన్నారో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 6 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలి, లేకపోతే కేసుని డిస్పోజల్ చేస్తామని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా లేని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయన మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన సమయంలో కూడా గత ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయం మూలంగా తాను వ్యవహరించాను తప్ప ఎక్కడ తనకి వ్యక్తిగత అంశాలు లేవు, వ్యక్తిగతంగా తాను ఎక్కడ ఇదవ్వలేదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన నోటీసును బేరేజ్ వేసుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి దాదాపుగా ఎటువంటి రిప్లై కానీ లేదా ఎటువంటి కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు కనిపించట్లేదు. రోహిత్. రైట్ శివ.